హాయ్ ఫ్రెండ్స్. బుస్ అంటున్నావు పక్క జరగరే అయ్యా ఇంకా అడ్డం వచ్చిన లాడ రెండు వస్తుందా? వస్తుంది వస్తుంది ఎంతసేపు ఆగితేమే ఉరుకుతుంది. అని వచ్చిన కాలానికి అలా కనబడ్డాయి. ఏమైంది బుస్ అంటున్నావు పక్క జరగరే అరుస్తున్నాడు భయ్యుడు. అయ్యా ఇంకా అడ్డం వచ్చిన లాడ రెండు ఎదురు మాట్లాడుతున్నారు. వస్తున్నాయా? కంగరా రామా. అయ్యో ఫైర్ ఫైర్. దాంట్లో కూడా ముందు జాగ్రత్త ఉంది. ఎదవలు కోసుకొని తింటుర్రు మనలో ఇచ్చిపెట్టారు అనుకున్నాయి అవి. గివి గట్ల పోతే ఏమైనా దొరకకుండా నవ్వులు ఎక్కడ పోతాయమ్మా? ఉన్నాయి చెట్లు ఎడ గుంపులు ఉన్నాయో గానే ఉన్నాయి అవి. మంచిగా అనుకో ఏమనగా ఎందుకు అట్లా చూస్తున్నావు కళ్ళు గొప్పలాగా? ఏ పనక ఊకే పనికి వెళ్ళదానా సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ బర్లగాయనికి వచ్చింది. ఈడ తింటాయి, ఇట్లకెళ్ళ మేస్తాయి గడ్డి, ఆ గుంతల నీళ్ళు తాగుతాయి. గడ్డి మేస్తాయి, ఆ గుంతల నీళ్ళు తాగుతాయి. ఈడ ప్రశాంతంగా నిద్రపోతాయి. చల్ల గాలికి దోమలు ఉండవు. ఏమైందిరా? ఏమి ఆస్తి గుంజుకొని వచ్చింది? అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. లేకపోతే ఏమన్నా అంటున్నావా చెప్పు? అంతగానో బుస్స బుస్స అంటున్నావు. బుస అంటే మమ్మల్ని ఏడ గెలుపుతావా అని మా భయం. నేను అట్లా గెలకదల్లా కనబడుతున్నా నీ కళ్ళకి చెప్పు. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నా. ఎనిమల్ లవర్ని నేను. ఎనిమల్స్ నేమన్నాను, మనుషులని అయితే అంట. ఎవరిని అన్నా కానీ ఎవరి జాగ్రత్త వాళ్ళది. అవతలది చూడండి ఫ్రెండ్స్, ఆ కొమ్ములు మూతి పైకి లేపి గాలి ఆస్వాదిస్తుంది అనమాట. వానగాలి గుంజుతుంది. వానగాలి, వాన చినుకులు సన్నగా వస్తున్నాయి కదా, చల్ల గాలి వానగాలి. అది ఒక వెరైటీగా వస్తుంది అబ్బా, ఎందుకు పోయినావు ఇప్పుడు అక్కడ? అయ్యో పండుకోరా అయ్యా. నువ్వు అయ్యావా అమ్మ? అమ్మలు ఎందుకు అంత అన్ని అమ్మలు. నేనేమన్నా అంటున్నానా? కట్ట గిట్ల ఉందా నా చేతిలో? గంతగానవా పనులు నా మీద నూరుతున్నావు? మామూలు గడ్డి తింటున్నావా? నెమరేస్తుంది, అరగ తీసుకుంటుంది గడ్డి. పొద్దున్న నుంచి తిన్నా గడ్డి. అది ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటూనే ఉంటుంది ఫ్రెండ్స్, నాకు తెలియదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎక్కడి నుంచి వచ్చిందో పాపిష్టి మొకంది, నన్ను చేసింది. పోదాం. చూడండి మంచిగా వానకి ఇప్పుడు స్నానం చేస్తాయి, వాన చింకులు పడుతున్నాయి. మా అమ్మ చూడరు, మోతుకు చెట్టు నాటాలి ఇంటికాడ. మొత్తం చెట్టు నాటుకుంటుందంట. మంచిగా గింజతో సహా వచ్చింది. అన్ని తీసుకుపోయి నాటుతుంది ఆడ. మనకు పనికొచ్చేది లేదు ఏం లేదు. కానీ చెట్టు నాటితే రేపు నీడు అవుతుంది, 10 మంది కూర్చుంటారు ఫ్రెండ్స్. అది ఎంత బాగా వచ్చింది చెట్టు. ఇగో ఇదేమో కాయ, ఇది గింజలు లోపల ఉంది. ఇగో ఇది గింజ, ఇది గింజ. ఆ గింజలో చెట్టు వచ్చింది. ఇది నాటితే చావకుండా బతుకుతుంది. కేసీఆర్ చెప్పిండు కదా చెట్లు నాటమని. 10 మందికి పుణ్యం కట్టుకుందాం. మనం కూర్చోకున్నా ఏ కుక్కలో లేకపోతే పక్షులో ఎవరిని వచ్చి కూర్చుంటాయి. మనుషులు కూర్చున్నా పర్లేదు, కానీ జంతువులకి వీలైనంత వరకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మనుషులకు చేయకండి. కుక్కలకి అన్నం పెట్టండి. పిట్టెలు ఉంటే బియ్యం గింజలు వేయండి. అంతేగాని మనుషులకు అయితే ఇంత అన్నం పెట్టకండి. పాపం తగులుతుంది. మనల్ని ఆడు ఇంటి ఈ గడప దాటిన మరుక్షణమే మర్చిపోతాడు. కానీ మూగజీవాలు మాత్రం అట్లా సచ్చినా లేదు మా ఇవాళ రేపు. కుక్కలు అయితే అట్లా సచ్చినా చేయవు. దాంట్లో ఒక్క పూట అన్నం పెట్టు నీ ఇంటి. అందుకే ఎప్పుడైనా మూగజీవాలని ప్రేమించాలి, కానీ మనుషులను ప్రేమించవద్దు. మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా మూగజీవాలకే రూపాయి పెట్టడానికి ఆలోచించాలి అంతే, కానీ మనుషులకు అయితే పెట్టొద్దు ఫ్రెండ్స్. ఏముంది, రోజు బిస్కెట్ల కూడా పాల ప్యాకెట్ తెచ్చిపోస్తే అంతే మన ఎమ్మటే తిరుగుతుంది. మనకి ఆపత్తి అనుకున్నా అది మనకంటే ముందుగా అదే తయారవుతుంది. అట్లా ఉంటాయి. రా నేను ఉన్నది కానీ రా అంటది దాని విలువ. మా దగ్గర ఉండే బంగారం మిస్ అయిపోయింది. నా జిమ్మిగాడమ్మా. ఏం చేస్తాం, వానికి అంతవరకే ఉంది ఆయుష్ అనుకుంటున్నాం అంతే. ఇంతవరకు బాకీ ఉందా అంతవరకు సాధినాం. నా బిడ్డ సాధింది, నేను సాధిన. ఆమె నేను ఇన్ని రోజులు సాదుకున్నాం. ఇంకా అది అనుకోకుండా అట్లా అయిపోయింది. కుక్కను వదులుకోలేము.
అట్లా రెండు అది ఎంత మంచిదైనా కుక్క లెక్కనే కనిపించింది వాళ్ళకి అందరికి.